మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. తన యందు నమ్మికయుంచి వారిని ఆయన ఎరుగును. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే, తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. ఎవరు ఆయన అంటే మన దేవుడైన యెహోవా. మనము ఆరాధిస్తున్నటువంటి, మనము నమ్మినటువంటి దేవుడు మనల్ని ఎరుగును. ఎందుకు ఆయన మనల్ని ఎరిగాడు అంటే, ఎందుకు ఆయన మనం తెలుసుకున్నాడు అంటే, మనము తన యందు నమ్మిక ఉంచాము కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. ఈరోజు దేవుడు నిన్ను నన్ను తెలుసుకోవాలి అంటే, మనము ఆయన యందు నమ్మిక ఉంచి వారిగా ఉండాలి. మన విశ్వాసము, మన నిరీక్షణ ఆయన యందు ఉండాలి. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు నాకు ఎవరైనా తెలిస్తే బాను, నాకు వీళ్ళు తెలిస్తే బాను, ఎమ్మెల్యే తెలిస్తే బాను, లేదంటే ఎంఆర్ఓ తెలిస్తే బాను, ఈ విధంగా ఈ లోక సంబంధంలో చాలాసార్లు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక ఆఫీస్‌లో మనకి పని ఉన్నప్పుడు, ఆ ఆఫీస్‌లో నాకెవరైనా తెలిస్తే బాను అని మనము తాపత్రయపడతా ఉంటాం. లేదా మనకి తెలిసిన వారికి ఎవరైనా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అని ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. ఈ లోకంలో మనుషులు నిన్ను ఎరిగితే, నీకు తెలిస్తే బాను అనటానికి ఎంతో తాపత్రయపడుతున్న మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన మనల్ని ఎరుగును. ఆయన మనల్ని తెలుసుకుంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఆయన మనకి తెలిస్తే, ఆయనకు మనము తెలిస్తే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, మనము ఏ విషయంలో కూడా కంగారు పడవలసినటువంటి అవసరము ఉండదు. ఎందుకు అంటే, ఆయనకి మనము తెలుసు కాబట్టి, ఆయన మనని ఎరుగును కాబట్టి, మన స్థితిగతులను బట్టి ఆయన మనకి సహాయము చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆయనకి తెలియాలి అంటే, మనము ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఆయన యందు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, ఆయనకి మనము తెలుసు కాబట్టి ఆయన మనకి సహాయం చేస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఎవరైనా నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళుంటే బాను, ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళుంటే బాను అని ఆలోచన చేస్తున్నట్లయితే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఎరుగును. ఆయన నిన్ను నన్ను ఎరిగినవాడు. ఆయన ఎరగాలి అంటే, ఆయన మనం తెలియాలి అంటే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు తెలిస్తే బాను అని ఆలోచన చేస్తా ఉన్న నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఎరిగినవాడు. ఆయనే మన పనులన్నింటినీ మన పక్షముగా సఫలము చేస్తాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.